పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా కూర్చుంటే ప్లీజ్ కూడా దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఇక్కడ అడ్డగుట్టలో గతంలో ఎప్పుడైతే కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన రచ్చబండ సికింద్రాబాద్ లో జరుగుతోంది. ఈ రచ్చబండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని అడ్డగుట్టకు కాసేపటి క్రితమే వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. విజయమ్మ గారితో పాటు ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు ఉన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సికింద్రాబాద్ లోని అడ్డగుట్టలో ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది. విజయమ్మకు తమ సమస్యలను, కష్టాలను చెప్పుకునేందుకు మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. షర్మిల నిర్వహిస్తున్న మరో ప్రజా ప్రస్థానంలో కూడా రచ్చబండ కొనసాగుతోంది. అలాగే ఈ రోజు సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమ ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా హైదరాబాద్ లోని ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా హైదరాబాద్ లో మంచినీటికి సంబంధించిన సమస్య ఉంది, డ్రైనేజ్ కు సంబంధించిన సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమస్య కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. అలాగే అనేక రకాల ట్రాఫిక్ సమస్య గానీ ఇతర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కష్టాలను, కన్నీళ్లను విజయమ్మకు విన్నవించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం గానీ, అలాగే ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కూడా మనం చూసాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. ప్రజలను ఉద్దేశించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లైవ్ లో ఒకసారి చూద్దాం. జరిగింది కాబట్టి అందరూ కూడా దయచేసి తొందరపడకుండా నెమ్మదిగా మీ దగ్గరికి మైక్ వస్తుంది. మీ సమస్య ఏందో అమ్మగారి దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మైక్ వచ్చిన వాళ్ళే మాట్లాడాలి. దయచేసి అందరు నిలబడి నాకు కావాలంటే రాదు. కాబట్టి మీరందరూ సహకరించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. సంతుభాయ్, వెంకటేశ్వర, నరేష్, రాజు, అరుణ్, మస్తాన్, మూర్తి, మీరు దయచేసి ఇక్కడ రండి కొద్దిగా వేదిక దగ్గరికి ప్లీజ్. వెంకటన్న కూడా వెంకటన్న, సంతు, హలో 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 వస్తారంటే మంచిగా చేయకుండా వెళ్ళిపోతారండి వీళ్ళు. అయిగా మీరు అందరూ కూర్చోండి. మీరు ఎవరో మేడం అక్కడే నువ్వు విజయ్ నువ్వు నుంచి సార్. విజయమ్మ గారి నాయకత్వం, జై జై జగన్, అమర్ విజయమ్మ గారి నాయకత్వం. అందరూ మనస్ఫూర్తిగా చేయలేవని చెప్పండి. విజయమ్మ గారి నాయకత్వం. హలో హలో
తిరుగుతూ ఉండాలి. ఓకే, నువ్వు ఇచ్చాలి. హలో అందరు బాగున్నారమ్మా? ఈ రచ్చబండకు వచ్చి మిమ్మల్ని కలవాలనే ఉద్దేశం అమ్మా. ఇది రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. లాస్ట్ రోజు ఆయన అదే పనిగా అంటే 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించినా కూడా మరి వారికి ఏమేమి అందినాయి, ఏమేమి అందలేదు, ఇంకా ప్రభుత్వం ఏమైనా చేయాల్సి ఉందా, ఆయన ఆశ అయితే ప్రతి పథకం గాని ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఏది నాకు అందలేదు అని చెయ్యి ఎత్తాలని ఆయన ఆశయం. దానికోసమే ఇంకా ఏమన్నా అంటే ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలే అవుతుంది, ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం కావాలనో అవేమైనా ఇంకా కొత్త ఏమైనా చేయాలనా, లేకపోతే జరిగినవి ఏం జరిగినాయి అని చెప్పి తెలుసుకోవటం కోసము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు పోవడం జరిగింది. నా దురదృష్టమో మరి మీ దురదృష్టమో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరం పోయినారు. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి సార్ కొనసాగించింది ఈ ప్రభుత్వం సరిగా చేయలేని పరిస్థితుల్లో ఉండగా మరి మీరందరి దగ్గరికి వచ్చి నేను ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి, మరి జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడని మీకు చెప్పడానికి, మీకు ధైర్యం చెప్పడానికి నేను ఈ రోజు మమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చినానమ్మా. మీరు ఏమేమి అందుతున్నాయి, ఏం అందలేదు, ఏంటి ఏమనేది నేను అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ఇవన్నీ కూడా మళ్ళా మనం వచ్చే ప్రభుత్వంలో జగన్ బాబు ప్రభుత్వంలో మనం ఏమేం చేసుకోవాలనేది మనం చేసుకుందాం. ఆయన ముందు ప్లీనరీలో చెప్పినవి కూడా మీకు నేను పోయేటప్పుడు అన్ని చెప్పిపోతానమ్మా. మీరు మాట్లాడండి, మీకు ఏం సమస్యలు ఉన్నాయో మీరు చెప్పండి మా. నమస్తే అమ్మా. నమస్తే పెద్దమ్మా. నమస్తే. ఇప్పుడు కరెంటు ఎవరికైనా ఇస్తారమ్మా? కరెంటు బిల్లులు అండి ఎట్లా వస్తున్నాయమ్మా మీకు? మీ పేరేంటమ్మా? జానకి మేడం. జానకి. అమ్మా కరెంటు బిల్లులు ఎట్లా వస్తున్నాయమ్మా ఇప్పుడు? చాలా ఎక్కువ వస్తున్నాయి మేడం. అమ్మా అవును మేడం. మానకేష్ నగర్ లో 1,60,000 వడ్డీ లేకుండా ఇచ్చారు మేడం మాకు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు ఎలా వచ్చేది? అప్పుడు మామూలుగా వచ్చినాయి మేడం. మామూలుగా వచ్చేది. సార్ ఉన్నప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు మేడం. ఇప్పుడు సార్ లేనందుకు మాకు చాలా బాధగా ఉంది మేడం. అమ్మా అమ్మా అప్పటికంటే ఇప్పుడు ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుందమ్మా? చాలా చెప్పలేము మేడం. మేము కూలి పని చేసుకుంటాం మేడం. మేము అమ్మా చాలా ఎక్కువ వస్తున్నాయి మేడం. 1 నెలది 2 నెలల దాకా వేస్తున్నారు మేడం. మరి ముఖ్యమంత్రి ఏమో కరెంటు బిల్లులు ఎక్కువ వేయటం లేదు మీకు అని చెప్పడం జరుగుతుంది. అలా అంటున్నారు కానీ మేడం చాలా చెప్పలేని బాధలు మాకు కూడా ఉన్నాయి మేడం. సార్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా చెప్పేది, సార్ క్లియర్ చేసేది. మానకేష్ నగర్ నుంచి ఉండవు మేము మేడం. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అన్నయ్య చాలా క్లియర్ చేస్తాడు మేడం. బియ్యము, కూరగాయలు, నూనెలు ఇవన్నీ ఎట్లున్నాయమ్మా? చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మేడం. మాకు రోజు కూలీ పోతే 200 వస్తాయి మేడం. అసలు కొనలేకపోతున్నాం మేడం. అవన్నీ మా పిల్లలు ఇంటికి రే కట్టుకొని చేయాలంటే చాలా కొనలేకుండా తినడానికి కూడా మాకు లేకుండా అయిపోతుంది మేడం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అమ్మహస్తం పెట్టారు కదమ్మా, అమ్మహస్తంలో అన్ని ఇస్తానారా? ఇస్తా అంటున్నారు కానీ ఏం మాకు ఇంతవరకు ఏం చేయలేదు. ఇంతవరకు అయితే ఏం చేయలేదు మేడం. అమ్మా నీటి సమస్య ఎట్లుందమ్మా? మాకు సమస్యలు చాలా ఉన్నాయి. నీళ్లు వస్తలేవు మేడం. ఇప్పుడు అసలు తాగడానికి కూడా నీళ్ళు దొరకట్లేవు మేడం మాకు ఇప్పుడైతే. అవునా? అవును మేడం. అంతా డ్రైనేజ్ కలిసిన వాటర్ అవి ఇవన్నీ వస్తున్నాయి మేడం. అసలు తాగడానికి మంచిలు కూడా దొరకట్లేవు. ఇక్కడ చాలా కష్టం అయిపోతుంది మేడం. హాస్పిటల్స్ లో బాగా చూస్తున్నారమ్మా? ఆరోగ్యశ్రీ బాగా నడుస్తుందా? లేదు మేడం. ఆరోగ్యశ్రీ అప్పుడు సార్ ఉన్నప్పుడు క్లియర్ చేశారు. ఇప్పుడు అది అడిగితే ఏమంటున్నారు, ఇప్పుడు నడుస్తలేదు, ఒక్కదానికే పని చేస్తాము, రెండోసారి పని చేయదు అన్నట్టుగా బయటకి ఎలగొట్టేస్తున్నారు మేడం. అమ్మాయి సార్ ఉన్నప్పుడు రాజశేఖర సార్ ఉన్నప్పుడు సార్ కోసము చాలా అన్ని జరిగినాయి. ఇప్పుడు సార్ లేనందుకు చాలా ఇబ్బందిగా చాలా బాధగా ఉన్నది మేడం. మాకైతే సార్ లేని దానికి చాలా చెప్పలేనంత బాధ ఉంటుంది మేడం. సార్ ఉన్నందుకు మాకు ఒక
తండ్రిలా మాకు చాలా హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడు ఏది జస్ట్ చెప్పుకోవడానికి కూడా మాకు ఎవరు లేడు మేడం. ఇప్పుడు అంత పరిస్థితి అయిపోయింది మేడం మాకు. 108, 104 బాగా వస్తుందా? మందులు ఇస్తారా ఇంట్లో కాడికి వచ్చి? అప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు రావట్లేదు మేడం. ఇప్పుడు ఎవరికి రావట్లేదు, చాలా మంది ఇబ్బందిలో ఉన్నారు. ఫోన్ చేస్తే రావడంలా? ఫోన్ చేస్తే కూడా టైంకి అందట్లేదు మేడం మాకు. టైంకి అందట్లేదు మేడం. అట్లా అనేసి మీ పిల్లల చదువులకి వాళ్ళకి ఇస్తామని చెప్పి అన్నారు వాళ్ళు మేడం. మరి నెలకి డబ్బులు అందుతున్నాయి అంటున్నారు అంటారు, కానీ ఏది ఇంతవరకు ఏది చేరలేదు మేడం. మళ్ళా ఏమి రావట్లేదు. అమ్మా వడ్డీ లేని రుణాలు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. అప్పుడు మాకు వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి 1,60,000 ఇచ్చారు మేడం మాకు. ఇప్పుడు వడ్డీ 30,000 వేశారు మేడం ఒక్కసారి మాకు. అంటే అడగలేదా మీరు? మేము అడిగాము ఏంటిదంటే ఇప్పుడు ఇట్లాగే వస్తుంది, అప్పుడు అంటే లేదు ఒకసారి ఉన్నారు కాబట్టి అవన్నీ పట్టించుకోవాలి, ఇప్పుడు ఇట్లా వస్తుంది అనేది దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మేడం. వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తున్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదని అడగలేదా? మేము అడుగుతున్నాం మేడం. అడగడానికి దగ్గర రానివ్వట్లేదు మేడం, దొబ్బేస్తుంటారు అక్కడ మమ్మల్ని. క్లియర్ గా ఏం మాట్లాడనియరు, ఏం అడగనియరు మేడం. అసలు చాలా బాధ అంటే చాలా బాధ, చెప్పుకోవడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయింది మేడం. దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా దొబ్బేస్తున్నారు మేడం చాలా వరకు మమ్మల్ని. ధైర్యంగా ఉండండి మా. అన్నయ్య వస్తే మాకు సార్ లేని నోటు, అన్నయ్య వస్తే నాకు లోటు తీరుతుంది, ఆ ధైర్యంతో మేము ఉంటున్నాం మేడం. అన్నయ్య రావాలనే కోరిక మాకు, అందరికీ కోరిక. అదేమ్మా, నేను కూడా ధైర్యంగా ఉండమని చెప్పడానికనే వచ్చినా మేము. అవునమ్మా, జగన్ బాబు అధికారంలోకి వస్తే అన్ని మంచి జరుగుతాయమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్స్. మంచిది. హలో పెద్దమ్మా, బాగున్నారా పెద్దమ్మా? బాగున్నారా? దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందా? రావడం లేదా? అవునా? 5,000 ఎవరు చూస్తలేరు. ఎవరు చూస్తలేరా? పండుకుందామంటే లేదు. పోతే మందులన్నీ ఇస్తానరా? హాస్పిటల్కి పోతే మందులు అవి ఇస్తానరా? ఇవ్వడంలా మందులు హాస్పిటల్కి పోతే? కళ్ళు మబ్బులు ఉన్నాయమ్మా. కళ్ళు మబ్బులు ఉన్నాయా? ఈ కన్ను ఆపరేషన్ మా అబ్బాయి అయిపోయింది, మళ్ళీ మా అబ్బాయి. భయం ఎవరు లేరు, పైసలు లేవు, ఏమి లేవమ్మా. పెన్షన్ 200 రావడం లేదా మీకు? లేవు. 4 ఏళ్ళ రాజశేఖర్ పోయినప్పుడు ముందు వస్తానిందా? రాజశేఖర్ పోయి సంధి లేవు. రాజశేఖర రెడ్డి సార్ పోయినప్పటి నుంచి రాలే? రాలే. ముసలాయన వెళ్ళిపోయినప్పుడు ఎందుకు రాలేదని అడగలేదా? ఎవరు అడగాల, అడిగి తిరిగి ఆఫీస్ తిరిగి వచ్చేసిన. అవునా? కోపం. ప్రయత్నం చేద్దామా? అజయ్కి చెప్తా, నేను నీకు పెన్షన్ రాయమని చెప్తా. అజయ్కి చెప్తాను, రాసుకుంటాడు. మీకు పెన్షన్ ఇప్పించే ఏర్పాటు ప్రయత్నం చేస్తాం. ఒకవేళ రాక విజయ్ రాసుకుంటాడు, మీకు పెన్షన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ రాకపోతే జగన్ బాబు అధికారంలోకి వచ్చినాక వస్తుంది. జగన్ బాబు అధికారంలోకి వచ్చినాక మీకు 700 వస్తుంది. 700 రూపాయలు వస్తుంది జగన్ బాబు అధికారంలోకి వచ్చినాక. 200 కాకుండా 700 ఇస్తాడు జగన్ బాబు వస్తే. హలో, మా ముందుకు రావకండి, మా అక్కడే ఉంటుంది. ముందుకు రావకండి ఎవరు. పేరేంటమ్మా? పేరేంటమ్మా? నా పేరు తాహరా బేగం. ఏమా? తాహరా బేగం. మేడం, మాకు నీళ్ళు వస్తలేవు సరిగ్గా. కరెంట్ బిల్ ఎలా వస్తుంది? కరెంట్ బిల్ ఎక్కువైపోయింది. మినిమం 65 ఉండే, ఇప్పుడు 150, 200 వస్తుంది. మాకు లేదు. రాజశేఖర రెడ్డి సార్ బియ్యం సరిగా లేవు, అన్ని దొడ్డు బియ్యం, పురుగులు. సార్ ఉండేటప్పుడు ఎట్లా వస్తుంది? అప్పుడు మంచిగా వచ్చేది ఉండే, ఇప్పుడు మంచిగా వస్తలేవు మేడం. నీళ్ళు ప్రాబ్లం అవుతుంది. కరెంట్ బాగా వస్తుందా? కరెంట్ కూడా పోతుంది. టెన్షన్ మాకు 4 పిల్లలు ఉన్నారు మేడం. మా ఆయనకు సరిగా పని లేదు. రూపాయి కిలో బియ్యం చెప్తా ఉన్నారా? ఏమి వస్తున్నారా? అప్పుడు మంచిగా వస్తుండే సార్ వచ్చినప్పుడు. అమ్మ హస్తములు అన్ని ఇస్తానరా? ఇప్పుడు ఇస్తా అంటారు కానీ మరి ఏమి ఇస్తలేరు. లేదా? హాస్పిటల్లో ఆరోగ్యం అందుతుందా? ఏం లేస్తలేదు. ఆరోగ్యం లేదంలా ఏం తీస్తలేరు మాకు. నాకు ఫిట్స్ వస్తాయి మేడం, నాకు చాలా ఫిట్స్ వస్తాయి. మా ఆయన కూడా సరిగా పని లేదు. మీ పిల్లలకు స్కాలర్షిప్లు అన్ని ఇస్తానరా? ఏమి ఇస్తలేదు. హజ్ ఆఫీస్ లో పోయి అప్లికేషన్ ఇస్తే కూడా ఇస్తలేరు మేడం. మంచినీళ్ళన్నా బాగా వస్తున్నాయా? మంచినీళ్ళు ఏం లేవు, ఏవి రావడం లేదు.
మరి ముఖ్యమంత్రి ఏమో చాలా బాగా చేస్తానని చెప్తానడు కదా. చేస్తా అంటారు కానీ ఎవరు వచ్చి చూస్తలేరు. మొన్న మేము చేస్తున్నా మేడం వచ్చినా కూడా చెప్పినాం, మేడం మాకు నీళ్ళు వస్తలేరంటే ఒక మేడం వచ్చింది, ఆమె కూడా వచ్చి చూస్తా అన్నది, గల్లీకి వచ్చి చూస్తా అన్నది, కానీ ఇప్పటిదాకా పత్తలేదు మాది. మరి ఎందుకు మేడం మేము ఇట్లా? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా పెన్షన్ వస్తుందా? లేదు, పెన్షన్ రావడం లేదా? వచ్చేది ఉండే, మా అత్త చనిపోయింది. రావడం లేదా? చనిపోయింది, మా అత్తకు వస్తుండే చనిపోయింది మేడం. జగన్ బాబు అధికారం చాలా టెన్షన్ మీద ఉన్నాం మేము. జగన్ బాబు అధికారంలోకి వస్తే అన్ని మంచిగా వస్తాయిలేమ్మా. రాజశేఖర రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తారులే. అదే మేడం ప్లీజ్ చేస్తారులేమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నారా? అన్నీ వైఎస్ వచ్చింది. మన రాజశేఖర్ చచ్చిపోయినాక ఈయన వచ్చాడమ్మా. ఈయన వచ్చి కరెంటీలు ఎక్కువ చేస్తున్నాడు, నల్ల బిల్లులు ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నల్ల బిల్లులు ఎక్కువనంట. పెన్షన్ రావట్లేదా? లేదు, మురిగి పురుగులు ఎత్తింటప్పుడు పురుగులు బియ్యం ఇస్తున్నాడు. పురుగుల బియ్యం ఇస్తాను. రూపాయి కిలో కదా, రూపాయి కిలో బియ్యం అయినా కానీ మంచి ముఖ్యమంత్రి మంచి బియ్యం ఇస్తాను, 25 రూపాయల బియ్యం ఇస్తానని చెప్తున్నాడు. ఏది ఇస్తలేడు మేడం. బయట కొనాలంటే 40 రూపాయల కిలో బియ్యం, 50 రూపాయల కిలో బియ్యం. ఏం తింటాం? పిల్లలు గల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఇప్పుడు 20 కిలోలు కాకుండా 30 కిలోలు ఇచ్చిండు. రాజశేఖర్ ఉంటే మాకు మస్తు ఇస్తుండేమో. 30 కిలోలు ఇస్తానని చెప్పిండే, 30 కిలోలు ఇచ్చిండు. ఆయన చచ్చిపోయిండు, మాది అయిపోయింది. ఆయన ఉన్నంతసేపు మేము బాగా మంచిగా చేస్తాడని అనుకున్నాం కూడా, అనుకున్నాం కానీ ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన ఈయన వచ్చి గట్లా చేసేసిండు మాకు. హాస్పిటల్లో మందులన్నీ ఇస్తానారా? హాస్పిటల్లమ్మా ఈ మొఖాల నొప్పులు, కాళ్ళ నొప్పులు మందులు ఇవ్వడంలే. ఎవరు ఇస్తారమ్మా? ఆసుపత్రిలో ఇవ్వడం లేదా? హాస్పిటల్ ఇస్తారు, గాంధీలే పోతే కాబట్టి గోళీలు ఇస్తారు, అయిపోయా. అదే వేసుకుంటే ఒకటే రోజు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చేపిస్తాండే కదా. రాజశేఖర్ మంచిగా చేపించిండు, మంచిగా ఇచ్చిండు మాకు. ఆయన మంచిగా ఇచ్చిండు, వెళ్ళిపోయా. మీకు పెన్షన్ వస్తుందా? పెంచిన అదే 200. 200. జగన్ బాబు వస్తే 700 వస్తుంది. 700. జగన్ బాబు వస్తే 700 వస్తుంది. అది ఇద్దరికి 4 కిలోల బియ్యము. ఒక మంచిగా 4 కిలోల బియ్యం ఇస్తే ఎన్ని రోజులు తింటామమ్మా? 4 కిలోలు. అవి మెరుగలు వాయ, నూకలు వాయ, పురుగులు వాయ, గిన్నె బియ్యం వెళ్ళి అలా. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు అట్లనే వస్తున్నాయి, మామూలుగా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళకేం లేదు కానీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువ, నల్ల బిల్లు, కరెంట్ బిల్లు మస్తు వస్తుంది. సార్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తానండి? మంచిగా వచ్చు. తక్కువ వస్తాను. ఆయన ఉన్నాడు, మంచిగానే వేపించిండు, మంచిగానే చేసిండు. అన్ని మంచిగా చేస్తాం. మీకు మహిళలకు కూడా మేము సాయం చేస్తా, నేను రేపు చేస్తా సారు అని చెప్పిండు. వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయా? వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తున్నాడు, కూరగాయలు పెట్టి ఇచ్చిండు. ఇక వడ్డీ ఎక్కడనో, డబ్బులు ఎక్కడనో బ్యాంకులు పోతే ఇప్పుడు డబ్బులకు వడ్డీ కావాలంట. 1,00,000 రూపాయల 30 రూపాయల వడ్డీ అంట, 30,000 వడ్డీ అంట. అప్పుడేమో వడ్డీ లేని డబ్బు అన్నావు. ముఖ్యమంత్రి ఇప్పుడు వడ్డీ లేకుండా ఇస్తానని చెప్తాడు అన్నావు కదా. ఇప్పుడు వడ్డీ ఎందుకంటే మన ఆయన కిరణ్ కుమార్ చేస్తుండు కదా, కిరణ్ కుమార్ మీదనే చెప్తున్నారు. కిరణ్ కుమారే చేస్తుండు. బైక్ ఆయన బయటలలో చెప్తాడు వడ్డీ లేకుండా ఇస్తానని అన్నాడు. అప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు వడ్డీతో ఇస్తాడంట. వడ్డీ వేసేసిండు. మళ్ళా మనకు కిలో బియ్యము, రూపాయి కిలో బియ్యం ఇచ్చే, 10 రూపాయల కిలో టమాటా, 10 రూపాయల కిలో వంకాయ, పావు కిలో. 10 మంది ఉన్నోళ్ళు ఏం తింటారు? ఆ బియ్యం అన్ని 2 సార్లకు వస్తాయి కదమ్మా. జగన్ బాబు వస్తే మంచిగా జరుగుతుందిలేమా? జగన్ బాబు అధికారంలోకి వస్తే మీకు అన్ని మంచిగా జరుగుతాయి. అదే అమ్మా, రావాలనే వస్తున్నాం కదా మేమంతా. జరుగుతాయిలేమా? మాకు ఆయన ఉండే తండ్రి గాడు ఎక్కడ వెళ్ళిపోయానో, ఏ చుక్కలాలకు పోయానో కానీ ఆయన మాకు మంచి పనులు చేసిండమ్మా. మంచి పనులు చేసిన ఆయన పోయినప్పుడు కూడా మస్తు దుఃఖం వచ్చింది. హలో హలో, మా ముందరికి ఎవరు రావక్కడే, మా దయచేసి కూర్చోండి. ఒకరి తర్వాత అందరితో మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. హలో హలో, నమస్తే అమ్మా. హలో
మాకు కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది మా? కరెంట్ బిల్ మస్తు వస్తుందా, నల్ల బిల్ వస్తుంది. కరెంట్ ఉంటుందా? పోనీ ఉంటుందా కరెంటు? కరెంట్ ఉంటుంది. పిల్లలు దాస్తున్నాం, మేము దాస్తున్నాం. కూరగాయలు రేట్లు ఎట్లున్నాయమ్మా? చాలా బాధ అవుతుంది. బియ్యం ఇస్తలేడు, ఏం లేదు. సంవత్సరం అయ్యింది కార్డు మీద బియ్యం వేయడం లేదా? ఇస్తలేదు. చెప్తున్నాడు ఆయన 25 రూపాయలు చేస్తే బియ్యం ఇస్తానని చెప్తాను, మంచి బియ్యం ఇస్తానని చెప్తాను. మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ఇటు పోమంటున్నారు, ఆఫీస్ మనకు రేషన్ దుకాణం పోమంటారు, అక్కడ పోతే ఇక్కడ పోమంటున్నారు. శతాంశం సంవత్సరం అయింది తిరిగి. ఇప్పుడు అమ్మ హస్తం అని ఇస్తానని చెప్తున్నాడు కదా, అన్ని ఇస్తానంటున్నాడు. నా పేరు ఇంకా మేము ఇంట్లో పని చేసుకుంటే ఊరికి దిగాలంటే బాధ కదమ్మా. చెప్పు, హాస్పిటల్లో మందులు అవి ఇస్తానారా? ఏం ఇస్తున్నారు? ఒకసారి ఇస్తున్నారు, ఒక్కసారి ఇస్తలేరు వాళ్ళు. అవునా? ఆపరేషన్లన్నీ చేయటంలా? ఆపరేషన్లన్నీ చేయటంలా? అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు చేస్తాన్నారు కదా. ఆయన ఉన్నప్పుడు మస్తు నీళ్లు బాగా వస్తున్నాయా? మంచి నీళ్ళు వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయో, అంత ముద్దు నీళ్ళు వచ్చి పాడైతున్నాయి. మంచి నీళ్ళు బాగా వస్తున్నాయా? వస్తున్నాయి, అంత మోరీ నీళ్ళు వస్తున్నాయి. దానిలో పైంట్లలో అంత గలీజు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? 2 రోజులకు ఒకసారి వదులుతాడు లేదు. మేము వాసనలో పనికి పోతాం, ఏం చేయాలో ఆ నీళ్ళకి చూసుకుంటా నీళ్ళు పడాలి. ఆ టైం పెట్టి టేబుల్ లేదు విడుసు. ఉపాధి పని బాగా వస్తుందా? ఏమొస్తుంది? లేదు, ఇక్కడ ఉండదా? హలో ఇంకా అమ్మా? హలో బియ్యం వేయడం లేదా? బియ్యం వేయడం లేదా? హలో అమ్మా చెప్పండి మా. నా పేరు లక్ష్మి. లక్ష్మి అమ్మా, ఏంటండి? నా పేరు లక్ష్మి. అమ్మా చెప్పండి మా. నాకు పింఛన్ వస్తలేదు. ఇంతకు ముందు వస్తానిందా? 4 ఏళ్ళ రాక. 4 ఏళ్ళైందా? రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు నువ్వు వస్తానిందా? ఇప్పుడు రావడంలా? మరి అంటే ఎందుకని ఇచ్చేవాళ్ళు అడగలేదా మీరు? అడగలేదా? కారత్ ఇచ్చారు, తీసుకున్నారు. అవునా? మీకు పెన్షన్ రేషన్ కారత్ లేదని ఇయ్యలేదు. ఎట్లా మరి? జగన్ బాబు వస్తే 700 రూపాయలు వస్తుంది. 200 పెన్షన్ 700 రూపాయలు వస్తుంది జగన్ బాబు వస్తే. జగన్ బాబు వస్తే వస్తుంది. ఇప్పుడు ప్రయత్నం చేద్దాం, రాసుకుంటారు. ఇప్పుడు ప్రయత్నం చేద్దాము.